ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరికీ హ్యాపీ పామ్ సండే. నేటి రోజు మనం పామ్ సండే జరుపుకున్నామండి, మట్టలాదివారం. మరుసటి రోజు మరి డైలీ బ్రెడ్లో మరి విషయం చెప్పాలి కదండి. మీ అందరికీ మరలా మట్టలాదివారపు శుభాభివందనాలు. హ్యాపీ పామ్ సండే. దేవునికి మహిమ కలుగునుగాక. నిన్న మరి బిజీగా గడిపారు పామ్ సండే. ఏంటంటే భక్తిపరులైన వారు ఇంకా ప్రభువును ఆరాధించడానికి మంచి చక్కటి ఆ యొక్క ప్రత్యేకమైన రోజు ఏంటంటే ఓ ప్రత్యేకమైన రోజు నిన్నటి రోజు. ఏమండి, ప్రభువును స్తుతించారు కదా, ప్రత్యేకమైన సందేశాలు విన్నారు కదండి. మన దేవుడు సాత్వికుడు, ఆయన దీన మనసు కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియమంటే వారలారా, ఈ రోజుకి దేవుడిచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. మరి ఈరోజు కూడా ఒక చిన్న వాక్యము మట్టలాదివారం గురించే నేను చెప్తానండి. మట్టలాదివారంలో జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. అందులో ఒకటిగా అందులో ఒకటి ఏంటంటే గాడిదలను వాటిని వాటిని గాడిదల గురించి మనము తెలుసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతానండి. 2వ వచనము అక్కడ ఉంటే చూడండి. కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. మరలా చదువుతాను. కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న యొక్క గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి, ఇది ప్రాముఖ్యం, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని ఇద్దరు శిష్యులతో చెప్పాడు. యేసు ప్రభు స్వయాన ఏమంటున్నాడు? వాటిని విప్పి. వేటిని అంటే గాడిద పిల్ల కట్టబడి ఉన్నాయి. వాటి మెడకి తాళ్ళున్నాయి. ఏమున్నాయండి? తాళ్ళున్నాయి, కట్టబడి ఉన్న గాడిద పిల్లలను మీరు వాటిని విప్పి, ఆ కట్లలో ఉన్న, ఆ బంధకాల్లో ఉన్న ఆ గాడిదను మీరు కట్లను విప్పి నా యుద్ధకు తీసుకొని రండి అంటున్నాడు. ప్రభునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రియమంటి వారలారా, నిర్గమకాండం 13:13లో ఏముందంటే 13:13లో ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలెను. ఏమంటున్నాడండి ఇక్కడ? ఆజ్ఞ. ప్రతి గాడిద తొలిపిల్లను వెల ఇచ్చి విడిపించి. ఏమిచ్చంట? వెలగట్టాలి. వెల అంటే అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసి దాన్ని విడిపించి, దేన్ని? గాడిదను. దేనండి? గాడిదను. కట్టబడి ఉన్న గాడిదను, బంధకాల్లో ఉన్న గాడిదను విడిపించి దానికి బదులుగా గొర్రె పిల్లను అక్కడ పెట్టాలంటున్నాడు. ఒకవేళ నీకు స్తోమత లేదు, ఒకవేళ దాన్ని విడిపించలేదంటే ఏం జరుగుద్దంట? 13లో ఉంటుంది చూడండి. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడను విరగొట్టవలెను. ఒకవేళ వెల ఇచ్చి విడిపించకపోతే ఆ గాడిద మెడను ఏంటండి? ఆ మెడను విరిచేసి చంపేసేయాలంట. మరి ఈ గాడిద దేవునికి సాదృశ్యం అంటే మనకు సాదృశ్యము. ఈ గాడిదలు దేవునికి సాదృశ్యం అంటే మానవాళికి సాదృశ్యం. అందరూ పాపం చేసి దేవుని అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని వాక్యం సెలవిస్తున్నది. అయితే మెడను విరిచి చంపేసేయాలంట. అంటే పాపము ద్వారా ఏంటంటే, పాపం ద్వారా వచ్చు జీతము మరణము. పాపం చేసే ప్రతి మానవుడు పాపం ద్వారా చంపబడాలి. ఆ కట్లలో బంధకాలను ఉండిపోవాలి. ఎవ్వరు ఇవ్వలేదు కదండి. అయితే యేసు ప్రభు గొర్రెపిల్లగా ఏంటండి, ఆయన వెల ఇచ్చాడు. ఆ మాట ఎక్కడుందంటే కొలస్సీ 1:4లో ఉంటుంది. నేను గబగబా చదువుతాను. కొలస్సీ 1:4లో ఉంటుంది. నేను తీస్తాను చూడండి. కొలస్సీ 1:4లో. దేవునికి మహిమ కలుగునుగా. కొలస్సీ 1:4లో ఏముందంటే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ బట్టి క్రీస్తు యేసు మీకు కలిగి ఉన్న విశ్వాసను గూర్చి
పరుషులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి నేను విని ఎల్లప్పుడూ మీ నిమిత్తం ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఏమండి? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా! క్షమించ 1:14 అండి. 1:14 పెద్ద మనసుతో క్షమించండి. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఏం కలుగుతుందంటండి? 14 వచనము. 14 వచనంలో ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఏం ఏం కలుగుతుందంటే కుమారుని యందు పాపక్షమాపణ. ఏమండి? గాడిద పిల్ల, గాడిద పిల్ల విప్పబడటానికి కారణము యేసయ్య, యేసయ్య, యేసయ్య. ఆయన శిలువ మీద మరణించడం వేల చెల్లించేశాడు. చెల్లించేశాడు. కట్టబడిన గాడిదలను ఇదిగో విప్పుకొని తీసురండి అన్నాడు. ఒకవేళ అలాగ వదిలేస్తే దాని మెడను విరిచేసి చంపేసేయాలి. ఇది ఆజ్ఞ. అయితే దేవుడు ఆ గాడిద పిల్లను బ్రతికించి విడిపించాడు. మన దేవుడు విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా! ఆయన చెల్లించాడు శిలువ మీద. పాప క్షమాపణ ఆయన ద్వారా మనకు కలిగింది. మనము విడిపింపబడిన వారము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! దేవుడు తన పరిశుద్ధ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడగు తండ్రి, నీకు స్తోత్రములు కలుగునుగాక. అయ్యా గొప్ప దేవుడు, మంచి దేవుడు ప్రభువా, నీకు స్తోత్రములు. అయ్యా, ఇచ్చి దాన్ని విడిపించాలి ఆ గాడిదను. అయితే ప్రభువా, ఒకవేళ ఇవ్వకపోతే దాని మెడను విరిచేసి అక్కడి చంపేసేయాలని నీ వాక్యంలో ఆజ్ఞ ఉంది. అయితే ప్రభు ఇదిగో గాడిద పిల్ల, కట్టబడిన గాడిద పిల్ల విడిపింపబడ్డాయి. అయ్యా, మీరు విడిపించారు. మమ్మల్ని కూడా పాప బంధకాలను విడిపించిన వందనాలు. ప్రభు, పాప క్షమాపణ మాకు అనుగ్రహించిన వందనాలు తెలియజేస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక.